ఇక్కడ మనం గమనిస్తే ఇల్లు అనగా సంఘం. సంఘం అనగా యేసుప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను ద్రాక్షావల్లిని అన్నాడు. నేను ద్రాక్షావల్లి అంటే ద్రాక్షావల్లి అంటే యేసుప్రభు. యేసుప్రభు అంటే ద్రాక్షావల్లి. మళ్ళీ నేను ద్రాక్షావల్లి అన్నాడు. అలాగే ఇల్లు అనగా సంఘము, సంఘం అనగా ఆయన. అంచేటప్పుడు దాగుచోటు ఎవరు? ఆయన. అంటే సంఘములో ఎప్పుడైతే ఉన్నామో మన దాగుచోటు ఆయనే. ఆయన మన దాగుచోటు. ఆ దాగుచోట్లోంచి బయటికి వెళ్ళామా, లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళామా, చచ్చిపోతాడు అంతే. అలాగే సంఘములోంచి బయటికి వెళ్ళామా, చనిపోతాం అంతే. దాగుచోట ఆయనే.